సర్లే ఊరికే వదిలేద్దామని వదిలేసాము. అది బాగా ఓవరాక్షన్ చేస్తుంది. అందుకే దాన్ని పట్టుకున్నానని ఎలుకని ఫోన్ తెచ్చేసాను. ఇక్కడ ఎన్నయ్యలందరూ నన్ను చూసి పోలవరం బాను అని పిలుస్తున్నారు. సర్లే అని దగ్గరికి వెళ్ళి అందరితోనూ మాట్లాడుస్తున్నాను అనమాట. ఏం చూడు ఇప్పుడు నా దానికోసం వచ్చింది శ్రీమట్టి నువ్వేం చేస్తున్నావు అసలు? కింద ఎలుక దాంట్లో మా ఇంట్లో ఎలక చూసారా దీన్ని ఎలా కొరికేసిందో. దీన్ని కొరికేయడమే కాకుండా డబ్బాను కూడా కింద కొంచేసింది. ఇది మొత్తం ఆయిల్ అయిపోయింది. అయిపోయిన ఆయిల్ మొత్తం తీసి దీనికి పెడుతున్నా, లేకపోతే అది మళ్ళీ వచ్చి ఇది మొత్తం పడేసింది. ఆయిల్ మొత్తం కింద పడిపోయింది. మా ఇంట్లో ఒక్కెళ్ళకే తిరుగుతుంది. సర్లే ఊరికే వదిలేద్దామని వదిలేసాము. అది బాగా ఓవరాక్షన్ చేస్తుంది. అందుకే దాన్ని పట్టుకున్నానని ఎలుకని ఫోన్ తెచ్చేసాను. అది తినేది ఏముందో అర్థం కాల. అందుకే పల్లి ఉంటే పల్లి పెట్టేసా. మళ్ళీ దానికి దారి తెలియడం కోసమని ఇక్కడో పల్లి ఇలా పెడతాను అనమాట. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, చూద్దాం ఎంతసేపు పడుతుందో. అది పడిన తర్వాత దాని సంగతి చెప్తాం. డాడీ చింతపూడి వెళ్దామన్నారు, రెడీ అయిపోయాను. ఈలోగా ఎలక పడిద్ది, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఇది మా ఊరి ప్రాజెక్ట్ అనమాట. వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఖచ్చితంగా ఒకసారి ఆగుదాం. ఇప్పుడైతే కాస్త తక్కువగానే వస్తున్నాయిలే, కానీ వాటర్ మొన్న 4 రోజుల క్రితం అయితే ఎక్కువగా వచ్చేసింది. నీళ్లు కనిపిస్తే నాకు రాళ్ళు ఇస్తే అలవాటు. ఆ నీళ్ళల్లో కొంతమంది చేపలు పడుతున్నారు. నిన్ను రాళ్ళు ఇస్తుంటే ఉరికి పడి చూస్తున్నారు. అక్కడ దూరంగా పాతకాలపు బ్రిడ్జ్ ఉంది, దాని మీద కూడా మనుషులు నడుస్తున్నారు. అక్కడ నీళ్ళే భలే వస్తున్నాయి. ఈ నీళ్ళల్లో పైకి చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఇగోండి కనిపించినాయి. మీకు కూడా భలే ఆడుకుంటున్నాయి. 2 కదా చూసారా, 2 చేపలు వాళ్ళు ఆడుకుంటున్నాయి కదా. ఇంకా చాలు, చింతపూడి వెళ్దాం కదండి. చింతలపూడి మూర్తి మొబైల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అన్నయ్య మన ఫాలోవర్ అంట మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి హీరో షోరూమ్ కి వెళ్ళామన్నమాట. దసరాకి భలే డెకరేట్ చేస్తున్నారు. ఈ గ్లామర్ బండి ప్రమోషన్ కోసం వచ్చామన్నమాట. అసలైతే అక్కడ వీడియో అమ్మకించుకొని వెళ్తూ శ్రీమఠ్ దగ్గరికి ఆగాం. ఇక్కడ ఎన్నయ్యలందరూ నన్ను చూసి పోలవరం బాను అని పిలుస్తున్నారు. సర్లే అని దగ్గరికి వెళ్ళి అందరితోనూ మాట్లాడుతున్నాను అనమాట. ఈ ఎన్నయ్యలందరూ మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. మన ఫాలోవర్స్ బయటకు వచ్చినప్పుడల్లా ఎక్కడో చోట కలుస్తూనే ఉంటారు. అందరూ ఇలా కలిసి మాట్లాడుతుంటే నాకు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎన్నయ్యలకు కూడా బాగా చెప్పేసి శ్రీమఠ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఇప్పుడు చింతలపూడి వచ్చిన ఒక రౌండ్ శ్రీమఠ్ లోకి కూడా వేస్తాం అనమాట. నా దానికోసం వచ్చింది శ్రీమఠ్. అసలు శ్రీమఠ్కి వచ్చేది చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోడాకే. ఏదో తీసుకు మరి చూడు నీకు కావాల్సినవి. అక్కడ నుంచి వెళ్తూ ఇక్కడ ఫ్రూట్స్ దగ్గర ఆగాం. మొన్న వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఈసారి కూడా ఉంటాయిలే అని ఆగితే లేవంట. ఇక్కడ కొన్ని యాపిల్స్ తీసేసుకుంటున్నాము. మా ఊర్లో కూడా ఆటోలో ఇలా ఫ్రూట్స్ అన్ని అమ్మడానికి వస్తూ ఉంటాయి. అక్కడ ఇక్కడ సేమ్ రేట్ అనిపిస్తుంది. కొన్ని యాపిల్స్, కొన్ని బత్తాకాయలు తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడే వస్తాను, ఎలక పడిందో లేదో చూడాలి. మూషికరాజా, ఇప్పటిదాకా నన్ను ఇబ్బంది పెట్టావు నువ్వు. ఓ క్యూట్ గా ఉన్నావురా మూషికరాజా. నువ్వేం చేస్తున్నావు అసలు? ఇది ఇంత ఈజీగా పడిపోయిద్ది అనుకోలేదు. బయటికి రావడానికి ట్రై చేస్తుంది కానీ కుదరట్లేదు. దీని సంగతి చెప్పాలి. ఎంత ఎలా చేసింది ఇది. అసలు నీకు భయం ఉందా? ఇంట్లో మమ్మల్ని ఎందుకు ఇలా భయపడ్డు? కురుకుతావా ఫ్రెండ్స్? దాన్ని చూస్తే జాలేస్తుంది. పాపం వదిలేద్దాంలే. బాయ్. పట్టుకున్నారు. పట్టుకోనా దీన్ని? ఏం భాషది? ఎట్లా పడింది దాంట్లో?
కాదు పల్లి పల్లి పెట్టాం. పల్లి పెట్టాం. మా ఇష్వికాకి మాత్రం మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎలుకను పట్టుకునేసరికి. ఇదిగోండి ఎలుక. వెళ్ళిపో వెళ్ళిపో. మూషిక రాజా వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు నేను వస్తే బాగుంది, ఇక్కడే ఉండు, ఇక్కడే రాకు, వెళ్తున్నాను. సరేనా, బాయ్. ఇదండి నా ఎలుకనైతే ఎలాగొట్ట పంపించేశాను. నా వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా.